మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, అలాగే చతుర్థంలోకి మారబోతున్న బుధుడు, గురుడు, శుక్రుడు పంచమ స్థానంలో 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారు మేజర్గా ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు. ఇలాంటి పొజిషన్లో కుజుడు వచ్చి కూర్చున్నాడు గత నెల నుంచి. సో గత నెల నుంచి కుజుడు యొక్క ట్రాన్సిట్ ఏదైతే శనితో కంజెక్ట్ అయ్యి ఉందో, సెకండ్ హౌస్ ఇన్ ఫ్యామిలీ హౌస్లో ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ సమ్ అగ్రెసివ్ సిచ్యువేషన్స్ అండ్ సమ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్, సమ్ ఇష్యూస్ అనేవి ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా సమ్ టైమ్స్ హెల్త్ పరంగా కూడా ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. బట్ ఏదైతే ఈ రకమైన ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఏర్పడిన సమ్ ఫ్రస్ట్రేషన్స్ ఇక్కడ ఈ సోమవారం నుంచి కుజుడు ముందు ఆ కంజంక్షన్ ఆపేసి ఓన్ హౌస్ తృతీయ స్థానంలోకి వెళ్తున్నారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఏదైతే ఫైనాన్షియల్ పరంగా ఫ్యామిలీ పరంగా ఏదైతే హార్ష్ అండ్ హీట్ సిచ్యువేషన్స్ చోటు చేసుకున్నాయో వాటి నుంచి బిట్ రిలాక్సేషన్ 11వ తారీఖు తర్వాత మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. ఓన్ హౌస్లోకి కుజుడు పరాక్రమ స్థానంలోకి అడుగు పెట్టడం, తృతీయ స్థానంలోకి జాబ్ అట్మాస్ఫియర్ రీత్యా, ప్రొఫెషనల్ రీత్యా మంచి విల్ పవర్ అనేది మీ సొంతం. సో ఈ విల్ పవర్తో చాలా వరకు కూడా మీరు చాలా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో గతంలో ఏదైతే మీకు ఫ్యామిలీ పరంగా ఏర్పడ్డ కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ తగ్గడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొఫెషన్ పరంగా మీరు ఇంక్రీజ్మెంట్ ఫోకస్ పెట్టే ఆస్కారాలు ఉంటాయి. అలాగే సోమ మంగళ బుధ గురువారం వరకు కూడా 4 రోజులు ఫస్ట్ 4 days ఈ వారం రవి కుజుల యొక్క కంజంక్షన్ తృతీయ స్థానంలో జరుగుతుంది. రవి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ తృతీయ స్థానంలో, కుజుడు వెరీ పవర్ఫుల్ ప్లానెట్ తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో రవి కుజులు ఇద్దరూ బాగా యోగించడం వల్ల వెరీ లెస్ ఎఫర్ట్తో చాలా తక్కువ కష్టంతోనే మీరు ఎక్కువ అచీవ్మెంట్ చేసే ఆస్కారాలు, శత్రువులు డిఫీట్ చేసే ఆస్కారాలు, హెల్త్ అండ్ వెల్త్ ఈ పాపస్థానంలో పాపగ్రహాలు బాగా యోగిస్తాయి కాబట్టి అటు మీ యొక్క ధైర్య సాహసాల ద్వారా అటు హెల్త్ని ఇటు వెల్త్ని రెండింటిని కూడా మీరు చక్కగా అప్లిఫ్ట్మెంట్ చేసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి ఇక్కడ అంటే గురువారం నుంచే గురు శుక్ర శనివారాలు వారంలో లాస్ట్ 3 daysలోనే శుక్రుడు కూడా పంచమ స్థానంలోకి మిథునంలోకి మారుతున్నారు. ఆల్రెడీ పంచమంలో గురుడు ఉన్నాడు, ఆల్రెడీ పంచమంలో శుక్రుడు ఉన్నాడు. ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు, ఇద్దరు కలిసి పంచమ స్థానంలో ఉన్నారు. ఎనీవేస్ పంచమ స్థానంలో ఇద్దరు యోగిస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏంటి, సంతానపరమైన విషయాల్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఏంటి, చాలా విషయాల్లో మీకు మనసుకు నచ్చిన వాళ్ళతో కొంచెం ఎలా ఉండాలో, ఎలాంటి వాళ్ళతో ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళతో మీరు ఉంటే సమ్ ప్లెజెంట్నెస్ని మీరు ఫీల్ అవడానికి చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కుంభరాశి వాళ్ళకి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశికి రాశి నుంచి 1, 2, 3 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది.
ఆది సోమ మంగళ శుక్ర శని 5 రోజులు చంద్రబలం బాగుంది యాక్చువల్గా. వారం ప్రారంభం నుంచి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. బట్ ఎనీవేస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కొంతవరకు ఏలినాటి శని నడుస్తుంది. కొంచెం ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం మంచిది, ఇన్టేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో. అలాగే బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో ఆల్రెడీ కంపారిటివ్ ప్రీవియస్తో పోలిస్తే మా ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా కొన్ని గొడవలు వదిలేరా అన్నట్టే ఉంటుంది. వారాంతానికి శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడే ఉన్న కుజుడు కూడా యోగిస్తాడు. సో యూ హ్యావ్ టూ మచ్ విల్ పవర్ ఇన్ వారాంతానికి సంబంధించి. కాబట్టి డెఫినెట్గా వారాంతంలో ఏవైతే వర్క్ ఉందో డెఫినెట్గా దాన్ని మంచి విల్ పవర్తో మీరు డన్ చేసే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో రాహు ఉన్నారు కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఈ వారం. చక్కగా శని ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు కాబట్టి నీలాంజన సమాభాసం చదువుకుంటూ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం ఇంకా మంచిది. సో కాబట్టి ఈ రెండు రాహుకి శనికి చేసుకుంటే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అని కుంభరాశి వారికి ఈ వారం ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.